ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు వేదిక్ వెల్నెస్ కోచ్, స్పిరిచువల్ హీలర్, లైఫ్ కోచ్ వనజా రామిశెట్టి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా జాహ్నవి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. ఓకే, జనరల్గా ఇప్పుడు పౌర్ణమి వస్తుంది కదా మ్యామ్. సో పౌర్ణమి రోజు రెమెడీస్ అని ఉంటాయి కదా స్పిరిచువల్ పరంగా. సో పౌర్ణమి రోజు ఎలాంటి రెమెడీస్ చేయడం వల్ల ఎక్కువ లైఫ్ బాగుంటుంది, దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. అయితే అమ్మా, పౌర్ణమికి స్పెషాలిటీ ఏంటంటే పౌర్ణమి చంద్రుడు ఆ రేస్ చాలా పవర్ఫుల్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే మూన్ మేనిఫెస్టేషన్స్ అని చేస్తూ ఉంటారు. అంటే మనం మూన్ చందమామ వచ్చిన తర్వాత ఆ మూన్లో కూర్చొని పూజలు చేయడం, చాలామంది లలిత సహస్రనామాలు అవి చేస్తారు. అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు పౌర్ణమి. సో సాయంత్రం ఆఫ్టర్ మూన్ రైజ్ అయిన తర్వాత అమ్మవారి చాంటింగ్స్ కానీ, దేవుడు విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చేస్తారు అందరూ. అలా చేసినప్పుడు ఏంటంటే ఆ పవర్ బాగుంటుంది అనమాట. ఓకే, చాలామంది గ్రహణాలు వచ్చినప్పుడు చేస్తారు, అవి సెపరేట్. గ్రహణం వచ్చినప్పుడు చేసేవి. ఇప్పుడు చేసేది పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి ఏంటంటే ఆ మూన్ రేస్లో మనం కాసేపు ఉంటే కనుక చాలా మంచిదన్నమాట. పిల్లల మెమరీ పవర్, చాలామంది పిల్లలకి కాస్త చదివింది మర్చిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళని కాసేపు మూన్లో కూర్చోపెట్టి ఏదైనా మంచివి, ఎనీథింగ్, విష్ణు సహస్రనామాలు కానీ, ఏదైనా స్తోత్రాలు కానీ, పిల్లలు ఎంత చదవగలిగితే అంత, మళ్ళీ వారి మీద స్ట్రెస్ వేసేయొద్దు. ఓకే, ఏది చేసినా, ఎవరైనా కానీ ఏ పని చేసినా మనం ఇష్టంగా చేయాలి. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. రెమెడీస్ కానీ ఏదైనా పని కానీ, అది మీరు వంటే చేయండి, రెమెడీసే చేయండి, ఎవరికైనా సలహాలే ఇవ్వండి, మీరు మనస్ఫూర్తిగా చేసినప్పుడు అది బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ మూన్ ప్రతి పౌర్ణమికి మనం కొన్ని రెమెడీస్ చేయడం చాలా, అంటే మనకి చాలా, అంటే ఏవో రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఇంట్లో, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అని, లేకపోతే పనులు అవ్వట్లేదు, ఫైనాన్షియల్, ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉండే వాళ్ళ హెల్త్ ఊరికే ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ రావడం, ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, మ్యాజిక్ స్ప్రే అనేసి ఒకటి, సాంబ్రాణి గురించి చెప్పుకున్నాం. ఈ రెండుతోటి స్టార్ట్ చేయండి మీ డే. ఓకే, ప్రొద్దున్నే లేచినప్పుడు చక్కగా స్నానం చేసి మీరు దీపారాధన చేసి ఇంట్లో అంతా సాంబ్రాణి వేసి ఈ స్ప్రే మొత్తం ఇల్లంతా కార్నర్స్లో కొట్టి, ఈ స్ప్రే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎక్కడైతే మీకు నెగిటివ్ అనిపిస్తూ ఉంటుందో, ఒక మూల కూర్చుంటే మీకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది కదా, ఆ కార్నర్లో ఖచ్చితంగా ఇది కొట్టాలన్నమాట ఈ స్ప్రే. ఓకే, క్రితం వీడియోలో చెప్పుకున్న స్ప్రే. ఓకే, అది చేసేసిన తర్వాత మీరు నార్మల్గా ఏదైతే పూజ చేస్తారో అవన్నీ చేసి, చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటే మా సైంటిఫిక్గా కూడా ఒకరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది, 1-2 రోజుల నెలలో. సో అది ఉండొచ్చు మీరు. అలా లేకపోయినా ఏమీ పర్వాలేదు. అంటే ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్లో ఇది లేదు అది ఉంది ఏం లేదమ్మా. ఇలాంటివి ఉన్నాయి లేవు అని ఏం ట్రబుల్ అవ్వక్కర్లేదు. నేను ఐదు చెప్పాను అనుకోండి, 5 వస్తువులు, 5లో ఒకటి లేకపోయినా ఏం నష్టం లేదు. మీరు ఆ మిగతా 4 తోటి మీరు చేసేయచ్చు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఫ్లెక్సిబుల్. ఇది లేదు అనేసి టెన్షన్ అయిపోయి అయ్యో లేదు నేను ఎలాగా చేయలేకపోతున్నాను అలాంటివి ఏమీ లేవు. చక్కగా మీ దగ్గర ఉన్న వాటిలో ఏమీ లేదా దండం పెట్టుకోండి దేవుడికి. నిజంగానే ఓకే మా చేస్తే మంచిది, చేయలేకపోతే మీరు చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఏం నష్టం లేదు. ఓకే, నెక్స్ట్ టైం చేసుకోండి. తర్వాత వచ్చినప్పుడు ఖచ్చితంగా పౌర్ణమికి మనం చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం దులపడం, కదపడం చేయాలి. అదే దీనికి కూడా ఒక లెక్క ఉంటుంది. మ్యాక్సిమం 27 ఐటమ్స్ కదపాలి ఇంట్లో అదే రోజు పౌర్ణమికి. మినిమం 9. ఓకే, ఎందుకు? నవగ్రహాలు, 27 నక్షత్రాలు. ఓకే, అప్పుడు కదిపినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఇండ్లుని కదపకుండా అలాగే ఉంచేస్తారు. ఈయన సదరు కింద ఇక్కడ సెట్ చేయాలా, కొంచెం ఇలా కదిపి అలాగా మీరు లేకపోతే సోఫానే కలుపుతారో, ఫ్రిడ్జే జరుపుతారో, లేకపోతే టీవీని అలా అనేస్తారు, ఏదో అట్మా మీ ఇంట్లో ఎన్ని అంటే 27 అంటే మీరు అన్ని పని కట్టుకొని అన్నీ చేయక్కర్లేదు. మినిమం 9. మీరు పెద్ద ఇల్లు, బంగ్లా మీకు చాలా ఉన్నాయి, ఇంట్లో వస్తువులు 27 చేస్తే ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మన ఇంట్లో పనులు అవ్వట్లేదు, ఏదో డిప్రెషన్గా అనిపిస్తుంది, ఆ ఎనర్జీని కొంచెం మనం కదిపినట్టు రోజు చేస్తే మరీ మంచిది. రోజు చేయలేం కాబట్టి పౌర్ణమికి చేసుకోండి చక్కగా. ఓకే, ఈ మ్యాజిక్ స్ప్రే, ఇది సాంబ్రాణి పౌర్ణమికి ఇది చేసి ఆ రోజు సాయంత్రం ప్రతి పౌర్ణమికి
అంటే మీ ఇంట్లో హ్యాపీనెస్ కావాలి, మీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి, చక్కగా మీ పనులన్నీ చక్కచక్క ముందుకు జరిగిపోవాలి అన్నప్పుడు చేయాల్సిన పనులు ఇవన్నీ. ఆ రోజు సాయంత్రం పరవన్నం చేయండి. పరవన్నం చేసి బియ్యం వేసి చేయండి. అందులో డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏం వేయకండి, నట్స్ ఏం అవసరం లేదు. ప్లెయిన్ పరవన్నం చేసి దాన్ని ఒక సిల్వర్ గిన్నె లేని వాళ్ళు నార్మల్ గిన్నెలో పెట్టేయండి. అది తీసి బయట మూన్ రేస్కి పడేలాగా పెట్టేయాలి. అది ఓకేమా? అంటే చాలా యాక్చువల్గా ఓవర్ నైట్ ఉంచాలి. అది ఓవర్ నైట్ ఉంచినప్పుడు ఏం చేస్తారంటే దాని మీద ఏదైనా ఒక క్లాత్ వేసి కట్టేసి పెట్టేయండి బయట. ఓకేనా? అది అంటే చాలామంది పాడైపోతుంది కదా, ఇది అవుతుంది, ఏమవుతుంది అంటే 12 hours ఉంటుంది. నైట్ మీరు 8-9 o'clock బయట పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి అది తీసి మీ ఇంట్లో అందరూ తినండి ప్రసాదంలాగా. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో మీకున్న డిప్రెషన్స్ కానీ, ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, మీ పిల్లల మెమరీ పవర్ కానీ, మీకు హెల్త్ రిలేటెడ్ కొంతమంది బ్యూటీ కాన్షియస్ ఉంటారు చాలామంది, ఓకే, ఈ పింపుల్స్ లాంటివి, ఓకే, ఎందుకు ఆ మూన్ రేస్ అంత పవర్ఫుల్ అనమాట. ఓకే, అది మార్నింగ్ తినడం వల్ల, మార్నింగ్ తింటే అది ప్రసాదం లాగా. అంటే ఆయన దేవుడు, ఆయన కూడా ప్రత్యక్షంగా కనిపించేది దేవుడే కదా. సో ఇది ఒక చిన్న మూన్ మేనిఫెస్టేషన్ అంటారు దీని అనమాట. అలా మేనిఫెస్ట్ చేసి ఆ పరవన్నం ఆయనకి చూపించి అది నెక్స్ట్ డే మనం అందరం ప్రసాదం లాగా చేస్తే, రెగ్యులర్గా ఇట్లాంటివి చేస్తూ ఉంటే మనకి అంటే మనకే తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ట్రై చేద్దామని చేయకండి, నమ్మకంతో చేసేస్తే మీకే తెలుస్తూ ఉంటుంది. రాను రాను మీకు ఎట్లా బాగుంటా ఉంటుంది, మీకు యూ విల్ సీ ద చేంజ్ అనమాట మీకు మీరు. సో అంటే ఇందులో నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు డేస్ అన్నీ కూడా తగ్గుడు మిగులు వస్తున్నాయి కదా, మరి ఇలాంటప్పుడు మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి పౌర్ణమి రోజుని? ఇలా వచ్చినప్పుడు అవును, ఇప్పుడు అలా నువ్వు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్. అలా వచ్చినప్పుడు ఏంటంటే మన ముందు పౌర్ణమి ఎస్పెషల్లీ నైట్లో కౌంట్ అవుతుందమ్మా. ఓకే, నైట్లో ఇప్పుడు ఉంటే ఎందుకంటే మనం మూన్ రేస్లో పెట్టాలి కాబట్టి ఇది ఆ రోజు. కొంతమందికి డౌట్ రావచ్చు, వర్షాకాలం మూన్ రాలేదు మేము ఏం చేయొచ్చు, అలాగ డౌట్, పెద్ద డౌట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అయ్యో నేను ఈ రెమెడీ చేయలేనా, అట్లా ఉన్నప్పుడు చేసి దేవుడి రూమ్లో పెట్టేటి. అదొకటి. ఇంకొకటి వర్షాకాలం బయట పెడితే మళ్ళీ వర్షంలో తడిచిపోతుంది. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చక్కగా దేవుడి రూమ్లో పెట్టేసేయండి అమ్మా. దేవుడి రూమ్లో ఆ మూన్ రేస్ పడే ప్లేస్ ఏదున్నా మీ ఇంట్లో, అంటే ఇంట్లో లోపల బయటే పెట్టక్కర్లేదు. మీరు ఏదైనా ఒక విండో ఓపెన్ చేస్తే మీకు ఒక మూన్ రేస్ అందులో పడతాయి అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అట్లాంటి ప్లేస్లో అన్నా చక్కగా పెట్టేసుకోండి. పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేయాలి ఖచ్చితంగా. ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకుందంటే మన శుభ్రం చాలా ఇంపార్టెంట్ ఇవి రెమెడీస్కి. మీరు అంటే నమ్మకంతో చేయడం ఒకటి, మన క్లీన్గా ఉండడం ఒకటి, రెగ్యులర్గా అంటే బేసికలీ మీరు ఎంత ఆధ్యాత్మికత అంటే వెళ్ళి కూర్చొని దేవుడి ముందు గంటలు కూర్చోక్కర్లేదు. ఒక్క నిమిషం అన్న దేవుడితో కనెక్ట్ అవ్వడం చాలా అవసరం అనమాట. ఆ ఉన్న 1 minute మీరు ఏం అడుగుతున్నారో అది మనస్ఫూర్తిగా అడగండి. ఇలాంటి రెమెడీస్ చక్కగా పనిచేస్తాయి మీకు, అవి మీరే చూస్తూ ఉంటారు అనమాట. దానివల్ల మీకు అంటే వేస్ కనపడతాయి. అంటే పాయసం పరమాన్నం పెట్టిన తర్వాత ఇంకేమైనా స్తోత్రాలు అలాంటివి ఏమైనా చదవాలా? అది మీకు వదిలేస్తానమ్మా నేను. అంటే ఇది చెయ్యాలి అంటే కొంతమందికి రావు. స్తోత్రాలు అవి చేసినప్పుడు తప్పులు లేకుండా చదవాలి ఒకటి. దాంట్లో తప్పులు చదివి మనం చేస్తే బెనిఫిట్ ఉండదు. అలా రానప్పుడు రానట్టే ఉండాలి. వచ్చినప్పుడు చక్కగా చేసేయండి. వచ్చా మీరు ఎంతసేపు అయినా కూర్చొని బయట మూన్లో కూర్చొని ఎంత చేస్తే అంత పవర్ మనకి. స్పిరిచువల్గా ఎన్ని చాంటింగ్స్ చేస్తామో ఏమీ రాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పండి. ఓం నమ శివాయ అంతే, ఓం నమ శివాయ చెప్పండి అంతే. దాన్ని చాంట్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా పవర్ఫుల్గా, చాలా హ్యాపీగా, అంటే మీరే చూస్తారు. అంటే ఇలాంటివన్నీ చిన్న రెమెడీస్ చేస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో. ఇవన్నీ నేను బేసికలీ చేసుకోలేని వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం ఈ రెమెడీస్ అనమాట. పెద్దవి ప్రాసెస్లు చేయలేని వాళ్ళకి. సో నిజంగా అంటే పౌర్ణమి రోజు ఇంత సింపుల్ రెమెడీతో మీరు చెప్తుంటేనే నాకు నిజంగా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. చాలా బాగుంది, ఫీల్ చాలా గుడ్ ఉంది. నిజంగా చాలా చక్కటి రెమెడీ అందించారు. దగ్గరలోనే ఉంది పౌర్ణమి. ఈ పౌర్ణమి నుంచే నేనైతే స్టార్ట్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా పౌర్ణమి అతి దగ్గరలో ఉంది. ఈ పౌర్ణమికి ఖచ్చితంగా మన వనజ గారు చెప్పినటువంటి ఈ రెమెడీని మనం ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే జీవితం మారుతుంది. ఒక ప్రయత్నిస్తే పోయేదేం లేదు కదా. సో ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దాం. చాలా. అండ్ ఇంకొకటి మెయిన్గా మన వనజ గారు చెప్పినట్టు నమ్మాలి, నమ్మకం ముఖ్యం. నమ్మి చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.